ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానం కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. మాట్లాడే దేవుడు నాయన, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వచ్చి ఉంటుండగా మా అందరితో మాట్లాడండి. ఎవరికి మాటలైతే అవసరమై ఉన్నాయో తండ్రి, ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడు తండ్రి, మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడి దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించెదను. Nehemiah chapter 1 verse 9 will bring them unto the place that I have chosen to set my name there. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. దేవుడు మనందరి కోసము స్థలం ఏర్పరిచి ఉంచాడండి. ఆ స్థలంలోకి మనల్ని అందరినీ తీసుకెళ్తానని కూడా దేవుడు వాగ్దానం మనకి సెలవిస్తోంది. మొదటిగా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఈ లోకపు యాత్ర అనేది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది మనందరి జీవితాల్లో. ఎప్పుడో ఒకసారి ఈ యాత్ర ముగించిపోతుంది. అయితే దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి స్థలం అనేది నిత్యరాజ్యం, అది పరలోక రాజ్యం. అక్కడికి మనం చేరాలి. ఎప్పుడు కూడా మనం ఈ సంకల్పాన్ని మర్చిపోకుండా ప్రతిరోజు కూడా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, నేను నివసించే స్థలం ఇది కాదు, నాది ఈ స్థలము కాదు అనేది గుర్తుపెట్టుకోవాలండి. ఎప్పుడైతే మనం ఇది ప్రతిరోజు గుర్తుపెట్టుకుంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఏంటి, మనం ఎవరమని కదా. చాలాసార్లు మనం కూడా లోకస్తులాగానే ఆలోచిస్తాము. లోకపరమైనటువంటి చింతలతోనే మనం కూడా చాలా ఆలోచిస్తాం. కానీ మనం ఎవరి పిల్లలము, మనం ఎవరి బిడ్డలం అనేది ఒకసారి ఖచ్చితంగా కానీ గ్రహించుకోగలిగితే మనం ఈ లోకంలో ఉన్న వాటి విషయం కోసం చింతించడము మానేస్తాము. మన చింత యావత్ అంతా కూడా దేవుడి మీద వేసి హ్యాపీగా ఉంటాము. అలాగే నిత్య రాజ్యం కోసం మనం ప్రయాసపడగలుగుతాము. ఈ లోకంలో మనము డబ్బు కూర్చుకోవడానికి, సంపదలను సంపాదించుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నామో మీకు ఒక విషయం తెలుసా? పరలోక రాజ్యంలో కూడా మనకి అందరికీ అంతస్తులు ఉంటాయి. అంటే చేసిన పనిని బట్టి మనకు వచ్చే ప్రతిఫలాలు అన్నమాట. ఎవరైతే దేవుడి కోసం కష్టపడి పనిచేసి లోకంలో దేవుడి కోసం జీవిస్తారో వాళ్ళు చాలా దేవుడి ప్రసన్నతకు దగ్గరగా ఉంటారు. అలాగే దేవుడి కోసం ఏమి చేయకుండా మనం ఉన్నట్లయితే మన పరలోక రాజ్యంలో కూడా మన స్థానం అలాగే ఉంటుంది. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే మనం నిర్మించుకోవాలి పరలోక రాజ్యంలో మన కొరకు స్థలము, గొప్ప స్థానము అనేది భూమి మీద ఉన్నప్పుడే చేయవలసిన కార్యం. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుందాము. దేవుడు మనల్ని అందరినీ ఏర్పరచుకున్నాడు. ఎందుకు తెలుసా? ఆయనతో పాటు యుగ యుగాలు నిత్య రాజ్యములో ఉండాలి అని. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నానండి. చాలాసార్లు దేవుడు మనం ఉన్న స్థలంలో కాకుండా కొన్ని ఇతర ప్రాంతాల్లో కూడా మనల్ని తీసుకువెళ్తూ ఉంటాడు. కొన్నిసార్లు వివాహాలు కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు. కాబట్టి మనం ఉన్న ప్లేసెస్లో మనం ఉండకుండా ఇంకొక ప్రాంతంలోకి మనల్ని షిఫ్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. అలాంటప్పుడు కొన్నిసార్లు కొన్ని పద్ధతులకు అలవాటు పడలేక, కొన్ని స్థలాలకు అలవాటు పడలేక మనం బాధపడతాం కదా. యేసయ్య నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అనేసి బాధపడుతూ ఉంటాం కదా. కానీ ఎప్పుడైనా అడిగావా, ప్రభువా నీ ఉద్దేశం లేకుండా అయితే ఇక్కడికి నేను రాను, ఖచ్చితంగా నీ చిత్తం ఉంటేనే నేను ఇక్కడికి వస్తాను. నా పట్ల ఈ స్థలంలో నీకున్న ఉద్దేశం ఏంటి, ఈ స్థలంలో నేను ఉన్నానంటే నీ కోసము ఏమి చేయాలి అని ఎప్పుడైనా దేవుని ప్రార్థించావా? ఒకవేళ అలా ప్రార్థించకుండా ఉండకపోతే దయచేసి ఈరోజు ప్రార్థన చేయండి. మనం దేవుడి పిల్లలం. ఎక్కడికి కూడా దేవుడు ఉద్దేశం లేకుండా, దేవుడు తలంపు లేకుండా, దేవుడు ఆలోచన లేకుండా ఒక స్థలంలో నుంచి ఒక స్థలంలోకి వెళ్ళడం అనేది జరగదు. అయితే మనం వెళ్ళాము అంటే ఆ ప్రాంతంలో దేవుడు మనతో ఏదో ఒకటి చేయించాలని ఆశపడతాడు. మనం ఉన్న స్థలంలో దేవుడి కోసం నమ్మకంగా జీవించాలని, అనేక ఆత్మల దేవుడి కోసము మరి నడిపించే వారిగా ఉండాలని, అనేకులకి క్రీస్తు ప్రేమను పరిచయం చేయాలని, అలాగే అనేకుల ఎదుట దేవుడి కొరకు సాక్షులుగా ఉండాలని, మనము బ్లెస్డ్గా ఉంటూ అనేక మంది దీవించబడే విధంగా మనం కూడా ప్రయాసపడాలి అనేది దేవుడి యొక్క ఉద్దేశం అండి. కాబట్టి ఈరోజు మీరు ఏ ప్రాంతంలో ఉంటున్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఇంతకుముందు ఎక్కడున్నారు, ఇంతకుముందు మీరు ఉన్న స్థలంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, మరి ఏం చెయ్యాలని దేవుడు ఉద్దేశించున్నాడో ఆయన చిత్తం ఎప్పుడన్నా తెలుసుకున్నామా? చాలాసార్లు నా పట్ల నీ చిత్తం ఏంటి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తుంటాం కదా. కానీ ఆయన చిత్తం ఏమైతే ఉందో అది భూమి మీద నెరవేర్చబడడానికి మనం ప్రార్థన చేయాలండి. మన జీవితంలో ఆయన చిత్తము జరగాలి. ఎందుకంటే పరలోక రాజ్యంలో ఆయన చిత్తం ఎలాగ నెరవేరుతుందో భూమి మీద కూడా మన జీవితాల్లో ఆయన చిత్తం నెరవేర్చబడాలి. అలాగే భూమి మీద ఉన్న బిడ్డల పట్ల ఆయనకున్న చిత్తం నెరవేర్చబడాలి అంటే ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రభువా నీ చిత్తం పరలోక రాజ్యంలో ఏ విధంగా నెరవేరుతుందో భూమి మీద కూడా నెరవేర్చండి. ఏ విధంగా అయితే
పరలోక ప్రార్థనలో మనం చేస్తామో ఆ విధంగా ప్రతిరోజు కూడా మనం ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుడి సన్నిధిలో మనము మొరపెట్టే వారిగా ఉండాలి. ఇంకొకటి, మనం ఏ ప్రాంతంలో ఉంటున్నామో ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులేంటి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల పద్ధతులేంటి, ఆ ప్రాంతంలో ప్రజలు దేనివల్ల మరి దేవుడికి దూరమై ఉన్నారు, దేవుడిని తెలుసుకోలేకపోతున్నారు, ఇలాంటి ఎన్నో సిచ్యుయేషన్స్ ఉంటాయి కదా ఒక ప్రాంతంలో. సో వీటన్నిటిని కూడా దేవుడు నీకు బయలుపరిచినప్పుడు తప్పకుండా నువ్వు ప్రార్థన చెయ్యి. నువ్వు ఉన్న స్థలాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలని నిన్ను ఒక స్థలంలోకి తీసుకెళ్లాడు. మరి రోజు నువ్వు ఏ స్థలంలో ఉంటున్నావో, మరి ఏ పరిస్థితుల్లో ఉంటున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఉన్న స్థలములో దేవుడి నామానికి మహిమకరంగా జీవించు. దేవుడి కోసం రోషం కలిగి జీవించు. అందరిలాగా కాకుండా ఒక ప్రత్యేకమైన వారుగా. ఎందుకంటే దేవుడు ఏమన్నారు తెలుసా, నేను ఏర్పరచుకున్నటువంటి స్థలంలోకి మిమ్మల్ని రప్పిస్తాను అన్నారు కదా. అది పరలోక రాజ్యము. అలాగే ఈరోజు ఏ స్థలాన్ని ఏర్పరిచి నీకు ఆయన పరిచర్యగా అప్పగించాడో ఆ పనిలో నమ్మకంగా ఉండడం అనేది మనం నేర్చుకోవాలండి. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, మరి దైవజనులు లేకపోతే పాస్టర్లు మరి స్వార్థికులు వీళ్ళున్నారు కదా, స్వార్థ చెప్పడానికి నాకు అదేం పని లేదులే అని మనం అనుకుంటాం కదా. లేదండి, క్రీస్తు కోసం మనం అందరం కూడా సువార్తలుగా మారాలి. పాస్టర్ల పనే కాదండి ఇది. మరి నశించిపోతున్న ఆత్మల భారం అనేది ప్రతి ఒక్కరికి దేవుడిచ్చాడు. అది ఆయనే కలిగి ఉన్నాడు. ఎందుకు తెలుసా, ఎవ్వరు కూడా నశించిపోకూడదు అనేదే ఆయన ఉద్దేశం. అందరూ అంతటా మారుమనసు పొందాలి. మరి అందరూ అంతటా మారుమనసు పొందాలి అంటే మరి నువ్వు ఉన్న స్థలంలో నువ్వు ఉన్నావు కాబట్టి నీ ద్వారా దేవుడు కార్యం చేయాలనుకుంటున్నాడు కదా. కాబట్టి అందరూ అంతటా మారుమనసు పొందాలి అంటే మనం ఉన్న ప్రాంతం కోసం మనం ప్రార్థన చేయాలి. మనం ఉన్నటువంటి స్థలంలో ఉన్నటువంటి ప్రజల పక్షంగా మనం దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. అలాగే మనం ఉన్న దేశం కోసం మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కాబట్టి ఏ స్థలంలో ఉన్నా కూడా ప్రతి స్థలంలో నుండి మనం చేసే ప్రార్థన వినే దేవుడు మనకు ఉన్నాడండి. ఏ పరిస్థితుల్లో ఇరుక్కులో నుండి నేను యెహోవాకు మొరపెడితిని, విశాల స్థలంలో నుండి ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అన్నాడు. కాబట్టి ఈరోజు నీకున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఎలాంటి స్థితిగతుల మధ్యలో నువ్వు ఉన్నావో, కానీ ఆ స్థితిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడి యొక్క అద్భుతమైన జవాబు పొందుకుంటావు. కాబట్టి ఈరోజు నుంచి మన జీవితంలో ఇంకా ఎన్నో మార్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఇంకా ఆత్మీయ జీవితంలో ఎదగాలి అన్నటువంటి ఆలోచన, సంకల్పం ప్రతిరోజు ప్రతి క్షణం మనం కలిగి ఉండాలండి. కాబట్టి ఈ రోజు నుంచి మన జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మన జీవితంలో మార్చుకోవడం మనం నేర్చుకోవాలండి. ప్రతిరోజు కూడా దేవుడి మాటలు వింటున్నప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలి. ఎందుకు దేవుడి మాటలు వింటున్నాము? మరి దేవుడి మాటలు మరి సుత్తి లాంటివి కదా. దేవుడి మాటలు అద్దం లాంటివి. దేవుడి మాటలు సోపు లాంటివి. మనల్ని కడుగుతుంది, మనల్ని శుద్ధీకరిస్తుంది. అద్దంలాగా ప్రతిరోజు మన సహజ మొహాన్ని మనం చూసుకొని అద్దంలో నుంచి మనం సెట్ చేసుకుంటాం కదా. అలాగే దేవుడి మాటలు కూడా అద్దం లాంటివి. మన తప్పులేంటో, మన జీవితం ఏంటో, మన బ్రతికేంటో దేవుడి మాటలే చూపిస్తాయండి. కాబట్టి మనం దేవుడి మాటల చేత ప్రతిరోజు కూడా మనల్ని మనం సరి చేసుకోవాలి. ఈ మాటలు వింటున్నప్పుడు మనల్ని మనం దిద్దుకోవాలన్నమాట. దేవుడి సన్నిధిలో నేను కూడా క్రీస్తులాగా, క్రీస్తు స్వరూప్యంలోకి మార్చబడాలి అనేది మనం ప్రతిరోజు నేర్చుకోవాలి. కాబట్టి యేసయ్యలాగా మారాలి అంటే అది భూమి మీద ఉన్నప్పుడే జరుగుతుందండి. కాబట్టి ఇప్పుడే మనల్ని మనం యేసయ్యలాగా మార్చుకోవాలి. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో దేవుడు మనల్ని సృష్టించాడు. కానీ పాపం బట్టి, అపరాధాన్ని బట్టి మనం అనేక సార్లు ఆయనలాగా ఉండవలసిన మనము కోల్పోతూ వచ్చాం. కాబట్టి తిరిగి ఇక్కడే మనము పునర్నిర్మించబడాలి. అందుకే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఈ క్రిస్మస్, ఈ సెలబ్రేషన్స్ కారణం ఏంటంటే, మనకి ఈరోజు సెలబ్రేషన్స్, కానీ ఆ రోజు దేవాది దేవుడు సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడండి. ఎంత త్యాగం చేశాడు కదా మన కోసం దేవుడు. ఆ త్యాగాన్ని గుర్తు చేసుకొని ఆ ప్రేమను ప్రతి ఒక్కరికి లోకంలో చూపించినట్లయితే వాళ్ళు కూడా నిత్య రాజ్యానికి రావాలన్న ఆశ, అలాగే వాళ్ళు కూడా నిత్య రాజ్యంలో దేవుడితో పాటు యుగయుగాలు ఉండాలనేటువంటి భావన వాళ్ళు కూడా తెలుసుకోవాలి. కాబట్టి మనం సువార్త చెప్పాల్సిన రోజులు వచ్చాయి. కాబట్టి తప్పకుండా మనం చెప్పాలండి. డిసెంబర్ మంత్ అంటేనే సీజన్ ఆఫ్ గాస్పెల్ అనమాట. ఖచ్చితంగా అవకాశము అనేది మరి క్రిస్మస్ సీజన్లో మనం తీసుకొని చెప్పగలిగితే చాలామందికి ఉపయోగపడుతుందండి. ఇంకా ఎంతోమందికి నిజంగా దేవుడి ప్రేమ తెలియదు. కాబట్టి క్రీస్తు ప్రేమను మనం చూపించగలిగితే, క్రీస్తు ప్రేమను కానీ పంచగలిగితే అనేక మంది నిజ దేవుని ఎరుగుతారు, అలాగే తలుచుకుంటారు. కాబట్టి వాళ్ళు కూడా నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. యుగ యుగాలు దేవుడితో మనం అందరం కలిసి జీవించవచ్చు. కాబట్టి ఆ నిత్య రాజ్యం కొరకు మనం అందరం సిద్ధపరచబడదాము. అంతేకాకుండా దేవుడి ఏర్పాట్లో ఉన్నటువంటి ఆ స్థలంలోకి మనందరం చేర్చబడదాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభువా.
ఇంతసేపు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న స్థలంలోకి రప్పించే దేవుడుగా ఉన్నారయ్యా. అయ్యా, మేము భూమి మీద ఉన్నప్పుడే నీలాగా మారడానికి యుగ యుగాలు ఆ నిత్య రాజ్యంలో మీతో పాటు ఉండి కృపను మా అందరికీ దయచేయమని ప్రభు, ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.